మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. శివనామస్మరణతో వేములవాడ రాజన్న క్షేత్రం మారుమ్రోగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలతో పాటు ఏపీ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుండి భక్తులు తరలివస్తున్నారు. రాజన్నను దర్శించుకునేందుకు క్యూలైన్లో బారులు తీరారు భక్తులు. స్వామివారిని దర్శించుకుని కోడెమొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇక తెల్లవారుజామున స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు ఆలయ అర్చకులు. స్వామివారి దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. సాయంత్రం స్వామివారి అద్దాల మండపంలో అనువంశిక అర్చకులచే మహాలింగార్చన కార్యక్రమం జరగనుంది. రాత్రి లింగోద్భవ సమయంలో శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం నిర్వహించనున్నారు ఆలయ అర్చకులు. ఎసిక వేములవాడ నుంచి మరిన్ని డీటెయిల్స్ కల్పన లైవ్ లో అందిస్తారు. కల్పన, గుడ్ మార్నింగ్. వేములవాడలో శివరాత్రి సందడి ఎలా ఉంది? ప్రేక్షకులందరికీ కూడా శివరాత్రి శుభాకాంక్షలు. ప్రజెంట్ నేనైతే వేములవాడ రాజన్న ఆలయంలో ఉన్నాను. ఒక్కసారి కూడా మనం ఆలయ ప్రాంగణం అంతా కూడా చూసుకోవచ్చు. హరహర మహాదేవ శంభో శంకర్ అంటూ కూడా పుణ్యక్షేత్రం అంతా కూడా మారిమోగిపోతా ఉంది. పెద్ద ఎత్తున కూడా భక్తులంతా వచ్చి కూడా స్వామివారిని దర్శించుకుంటా ఉన్నారు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే వేములవాడ రాజన్నలో కోడెమొక్కులు ప్రత్యేకంగా చెప్తూ ఉంటాము ప్రతిసారి కూడా. అదే విధంగా పెద్ద ఎత్తున కూడా కోడెమొక్కులు చెల్లించుకుంటూ ఉన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కూడా మనకు ఈ ఆలయంలోనే మొక్కులు అనేవి మనకు ఎప్పుడు కూడా ప్రసిద్ధిగాంచిందని చెప్పుకోవచ్చు. దేశంలో ఏ పుణ్యక్షేత్రంలో కూడా ఇట్లాంటి మొక్కులు అనేవి లేవు. ఓన్లీ మనం చూసుకున్నట్టయితే వేములవాడ రాజన్న ఆలయంలో మాత్రమే మనకు ఇట్లాంటి మొక్కులు ఉంటాయి. చాలా వరకు కూడా పెళ్లి కాని వారు కావచ్చు, కోరిన కోరికలకు సంబంధించి కావచ్చు, పిల్లలు పుట్టలేని వారంతా కావచ్చు, వచ్చి వేములవాడ రాజన్న దగ్గర కోడె మొక్కులు తీర్చుకుంటే వారికి కూడా అన్ని లభిస్తాయని చెప్పేసి చాలా మందికి నమ్మకం. దీంతో పెద్ద ఎత్తున వస్తూ ఉంటారు. ఇక మహాశివరాత్రి సందర్భంగానైతే కూడా గత నిన్నటి నుంచి చూసుకున్నట్టయితే పెద్ద ఎత్తున వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ అయితే కొనసాగుతుందనే చెప్పుకోవచ్చు. దాదాపు 3 రోజుల పాటు కూడా ఈ జాతర ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటుంది. అదే విధంగా కూడా ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున అయితే ఏర్పాట్లు చేయడం జరిగింది. మెయిన్ గా చెప్పాలంటే కూడా నిన్న నుంచి దాదాపు ఇప్పటి వరకు కంటిన్యూగా ఆలయంలో మనకైతే దైవ దర్శనం తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు కూడా వచ్చి ప్రతి ఏడాది కూడా ఇక్కడ ఆలయానికి సంబంధించి కూడా పట్టు వస్త్రాలు సమర్పిస్తూ ఉంటారు. అదే విధంగా ఈ ఇయర్ కూడా మనం చూసుకోవచ్చు. నిన్న వచ్చి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఇక ఈ రోజు ఉదయం నుంచి కూడా మనకు భక్తుల రద్దీ అయితే కొనసాగుతుంది. నిన్న రాత్రి కూడా కంటిన్యూగా భక్తుల రద్దీ అయితే మనకు కొనసాగుతూనే ఉంది. కంటిన్యూగా గుడి మాత్రం మనకు ఓపెన్ చేసే పెట్టారు. వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రతి ఒక్కరికి కూడా దైవ దర్శనం కలిగే విధంగా అన్ని ఏర్పాట్లు చేశారు. దాదాపు దర్శనం కావడానికి కూడా ఒక్కొక్కరికి 6 గంటల సమయం అనేది పడతా ఉంది. దాదాపు 3 అయితే కొనసాగుతుంది. నిన్న రాత్రి కూడా కంటిన్యూగా భక్తుల రద్దీ అయితే మనకు కొనసాగుతూనే ఉంది. కంటిన్యూగా గుడి మాత్రం మనకు ఓపెన్ చేసే పెట్టారు. వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రతి ఒక్కరికి కూడా దైవ దర్శనం కలిగే విధంగా అన్ని ఏర్పాట్లు చేశారు. దాదాపు దర్శనం కావడానికి కూడా ఒక్కొక్కరికి 6 గంటల సమయం అనేది పడతా ఉంది. దాదాపు 3 వేస్ నుంచి కూడా పబ్లిక్ ని అలౌ చేస్తున్నారు. భక్తులంతా కూడా వచ్చి దర్శనం చేసుకునే విధంగా. సో ఎక్కడ చూసినా కూడా మనకు భక్తుల రద్దీ అనేది కూడా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఒక్క ఈ ఆలయం అనే కాదు, దాదాపు మనకు శైవ క్షేత్రాలు శివనామ స్మరణతో మారిమోగుతున్నాయని చెప్పుకోవచ్చు. సో ఎక్కడ చూసినా కూడా మనకు భక్తుల రద్దీ అనేది కొనసాగుతుంది. ఉదయం నుంచి కూడా ప్రత్యేకమైన పూజలు కూడా చేస్తూ ఉన్నారు. మెయిన్ గా చెప్పాలంటే కూడా మనకు శివుడు నీలకంఠుడు కూడా మనకు చెప్తా ఉంటే ఎప్పుడు కూడా అభిషేక ప్రియుడు అని చెప్తా ఉంటారు. మరి అట్లాంటి అభిషేక ప్రియుడికి కూడా ఉదయం నుంచి కూడా ప్రత్యేకమైన అభిషేకాలు కావచ్చు, దాంతోపాటు ఇటు ప్రత్యేకమైన పూజలు కూడా చేస్తూ ఉన్నారు. ఇక చూసుకున్నట్టయితే కూడా మెయిన్ గా చెప్పాలంటే మనకు విఐపి దర్శనం కంటే కూడా పేదల దేవుడు అని కూడా రాజన్నకి ప్రత్యేక కూడా మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉంటాము. ఎక్కువ కూడా పేదలు వచ్చి కూడా దర్శనం చేసుకుంటూ ఉంటారు. అదే విధంగా కూడా మనం చూస్తూ ఉన్నాం కదా, పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు. ఇక వచ్చే వాళ్లకు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా దాదాపు భారీ పోలీస్ బందోబస్తు నర్మ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. సుమారు 1500 మంది పోలీస్ బందోబస్తు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఎప్పటికప్పుడు కంటిన్యూగా భక్తులు కూడా ఎక్కడ ఆగకుండా కంటిన్యూగా దర్శనాలు చేసుకునే విధంగా కూడా
కూడా ఇక్కడ మనకు ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక కోడెమొక్కులకు సంబంధించి కూడా ప్రజెంట్ మనం ఉన్న ఏరియా ఒకటి చూసుకున్నట్టయితే కోడెమొక్కులు సమర్పించే వాళ్ళను మాత్రమే ఇక్కడ అలో చేస్తున్నారు. మిగతా వారంతా కూడా క్యూ లైన్లో వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటా ఉన్నారు. అదే విధంగా కూడా పోలీస్ వాళ్ళు ఎప్పటికప్పుడు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కావచ్చు, ఇటు వచ్చే వాళ్ళకు కూడా ఇటు ఎండాకాలం దృష్టిలో పెట్టుకొని కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నీరు సదుపాయం కావచ్చు, దాంతోపాటు శానిటేషన్ కావచ్చు, సో అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో చూస్తూ ఉన్నాం కదా, మొత్తం కూడా భక్తులతో కిక్కిరిసిపోయిందని చెప్పుకోవచ్చు. పెద్ద ఎత్తున వచ్చి కూడా ఇటు దర్శనం చేసుకుంటా ఉన్నారు. అదే విధంగా చూసుకున్నట్టయితే మనకు రేపు కూడా మనకు ఇట్లానే కంటిన్యూగా దాదాపు 3 రోజుల పాటు అంటే 25, 26, 27 కంటిన్యూగా మనకైతే దర్శనాలు అయితే కొనసాగే అవకాశం ఉంది. సో అదే విధంగా కూడా భక్తులు వస్తూ ఉన్నారు, వాళ్ళకి సంబంధించి కూడా చేస్తూ ఉన్నారు. మెయిన్ గా చెప్పాలంటే కూడా ఇటు ప్రభుత్వ విప్, దాంతోపాటు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కావచ్చు, దాంతోపాటు మెయిన్ గా చెప్పాలంటే ఆలయ ఈవో కావచ్చు, ఇటు కలెక్టర్ సందీప్ కుమార్ జా కావచ్చు, ఎస్పీ అఖిల్ మహాజన్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా అన్ని ఎప్పటికప్పుడు కూడా నిరంతర పర్యవేక్షిస్తూ కూడా అన్ని పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఇక చూసుకున్నట్టయితే కూడా మనకైతే దాదాపు క్యూ లైన్లు కూడా చూస్తూ ఉన్నాం కదా, ఎక్కడికక్కడ కిక్కిరిసిపోయింది. దాదాపు దైవ దర్శనం కావాలంటే కూడా 6 గంటల సమయం పడుతుంది. మరి మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనేది చూస్తూ ఉన్నాక దాదాపు 2 తెలుగు రాష్ట్రాలనే కాదు, ఇటు ఛత్తీస్గఢ్ నుంచి కావచ్చు, మహారాష్ట్ర నుంచి కావచ్చు వస్తూ ఉన్నారు. మరి కొంతమంది ఉన్నారు మనతో పాటు, వారితో మాట్లాడదాం. చెప్పండి మీ పేరు? నా పేరు రాధాకిషన్ రావు. ఎక్కడి నుంచి వచ్చారండి? అది కత్లాపూర్ మండలం వేములవాడ కాన్స్టిట్యున్సీకి వెళ్ళొచ్చాము. ఈ శివరాత్రి సందర్భంగా మేము ప్రతి సంవత్సరము దేవుని దర్శనం చేసుకుంటాము, ప్రతి సంవత్సరం కూడా వస్తాము. ఇప్పుడు మా శివరాత్రి మా శివుడు అని అంటే చాలా నమ్మకం మాకు, అందుకే మేము ప్రతి సంవత్సరం వచ్చి దర్శనం చేసుకుంటాము. మా ఫ్రెండ్స్తో అందరితో వచ్చి కూడా ప్రతి సంవత్సరం దర్శనం చేసుకుంటాము. ఈ వేములవాడలో ప్రత్యేకత ఏంటంటే కోడెమొక్కు ఉంటుంది, అది చాలా ప్రత్యేకత. దాని ద్వారానే కూడా మేము వచ్చి మేము పూజలు చేసుకుంటాము. మరి భక్తులకు కూడా మంచి సౌకర్యాలు కూడా ఏర్పాటు చేశారు. ఉపవాసం ఉంటారా? ఉపవాసం కావచ్చు, జాగారాలు కావచ్చు చేస్తూ ఉంటారా ప్రతి ఏటా? చేస్తుంటామండి, ప్రతి సంవత్సరం ప్రతి జాగారం ఉపవాసం చేస్తుంటాము. అలాగే రద్దీ ఎట్లా ఉంది? దర్శనం అవ్వడానికి ఎంత సమయం పట్టింది మీకు? రద్దీ చాలానే ఉంది, కానీ సర్వదర్శనం లోపల మాకు ఒక 30 నిమిషాల లోపలనే దర్శనం అయిపోయింది. చాలా మంచిగా అనిపిస్తుంది జన సమక్షం. ఈ ఏర్పాట్లు చేసినందుకు మాకు దేవదా శాఖ నుంచి వెళ్ళి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మంచి సౌకర్యాలు ఉన్నాయి. సో చూస్తూ ఉన్నాం కదా, ఏర్పాట్లకు సంబంధించి కూడా చాలా ఘనంగా చేశారని చెప్పేసి, ఎక్కడ ఇబ్బంది కలగకుండా కూడా అన్ని ఎప్పటికప్పుడు కూడా పర్యవేక్షిస్తున్నారని చెప్తా ఉన్నారు. ఇక ఎండాకాలం దృష్ట్యా కూడా ఇటు చల్వ పందిలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ కూడా పబ్లిక్కి ఇబ్బంది కలగకుండా కూడా ఎప్పటికప్పుడు కూడా వాళ్ళకు వాటర్ సదుపాయం కూడా ఇవ్వడం జరిగింది. ఇక మెయిన్ గా చెప్పాలంటే కూడా స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, ఇక్కడ ఉన్న వేములవాడ వెళ్తూ ఉన్నారు. అదే విధంగా కంటిన్యూగా ఈ రోజు మొత్తం కూడా మనకు ఇక్కడ కంటిన్యూగా దర్శనం జరిగే అవకాశం ఉంది. దాంతో పాటు వచ్చిన పబ్లిక్ కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక మెయిన్ గా చెప్పాలంటే కూడా ఈ రోజు సాయంత్రం మనకు నిర్దాక్షణ కార్యక్రమం కూడా ఉండబోతా ఉంది. పెద్ద ఎత్తున పబ్లిక్ అయితే తల్లి రానున్నారు. ఇప్పటికే చూసుకున్నట్టయితే నిన్న చేసి మనకు కంటిన్యూగా దర్శనం కొనసాగుతుంది. దాదాపు ఇప్పటికే